నేపథ్యంలో పొత్తులు కూటమిగా ఏర్పడడం, దానిలో భాగంగా నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించాక అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాక శ్రీనివాసవర్మని అభ్యర్థిగా నిర్ణయించాక నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా శ్రీనివాసవర్మ అభ్యర్థిత్వం మారిపోతుంది. శ్రీనివాసవర్మని ప్రకటించినప్పటికీ కూడా వేరే కొత్త అభ్యర్థి ప్రాంతంలో రాబోతున్నారనేటువంటి కొన్ని ఎల్లో మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. శ్రీనివాసవర్మని ఎన్నికని ఎదుర్కొనలేడు, శ్రీనివాసవర్మకు ఆ సత్తా లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. శ్రీనివాసవర్మకి ఎన్నికలు కొత్త కాదు. శ్రీనివాసవర్మ